హాయ్ అండి, వంకాయతో ఎన్ని వెరైటీలు చేసినా బోర్ కొట్టదండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో వంకాయతో ఏదన్నా చేయాలి అనుకుంటే ఇలా వంకాయ ఉల్లికారాన్ని ట్రై చేయండి. ఒక గిన్నెలో కొన్ని వాటర్ని తీసుకుని అందులో సాల్ట్ని యాడ్ చేసుకోండి. వంకాయని తీసుకుని వెనకాల ఉన్న ముసుగుని కొద్దిగా కట్ చేసుకుని గుత్తి వంకాయ కట్ చేసుకునేటట్టు వంకాయ 4 భాగాలు ఉండేటట్టుగా కట్ చేసుకుని తీసుకోండి. ఇలా కట్ చేసుకున్న వంకాయలు రంగు మారిపోకుండా ఉప్పు నీటిలో వేసుకోండి. ఒక మిక్సీ జార్లో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోనే చిన్న అల్లం ముక్కని, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెమ్మల్ని, 1 టేబుల్ స్పూన్ కారాన్ని, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. రెడీ చేసుకున్న ఉల్లికారాన్ని కట్ చేసుకున్న వంకాయల్లో అద్దించుకోండి. తీసుకున్న వంకాయలన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న వంకాయలను వేసేయండి. మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. 5 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకొని కొద్దిగా కరివేపాకుని, మిగిలిన ఉల్లికారాన్ని కూడా వేసుకొని కలుపుకోండి. వేసుకున్న ఉల్లికారం పూర్తిగా బ్రౌన్గా అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకుని మగ్గించుకోండి. చివరిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే వంకాయ ఉల్లికారం రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.